జ్యువెలర్స్. నేను చాలా సపోర్టివ్ మనిషిని, ఎంతో మందిని సపోర్ట్ చేశాను. లాస్ట్ టైం స్కిట్ లో చూసారు కదా, ఇమ్ముకి ఆటో కొనేసి ఇచ్చాను కానీ ఫెయిల్. ఈసారి ఫ్లైట్ కొనేసి ఇస్తున్నాను. మరి ఈ ఫ్లైట్ వల్ల ఇమ్ము లైఫ్ ఎలా మారబోతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with the stage. వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, అల్లుకునే వెల్లువలో జల్లుమనే కదివిందామా. రష్మి, మీ నాన్న ఇది వరకు నేను ఆటో నడిపితే నిన్నిచ్చి పెళ్లి చేయని అన్నాడు అన్నావు కదా, అందుకే ఫ్లైట్ కొన్నాను. ఈ ఫ్లైట్ బిజినెస్ చేసి ఇంకో 10 ఫ్లైట్లు కొంటాను, అప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. లాస్ట్ టైం ఆటో లాగా టరటర్ అయిపోకు. మేడం నమస్తే, నన్ను ఆశీర్వదించండి. కొండలరావు మన ఫ్లైట్ అందరూ ఎక్కాలని ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాను. నా ఫ్లైట్ లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరినీ ప్రపంచం అంతా తిప్పి వింతలన్నీ చూపెడతా ఉంటాను అన్నమాట. ఫస్ట్ వింత నీతో స్టార్ట్ అవుతుందా? టికెట్లు కొన్నోళ్ళు ఎవరున్నారు, ఎప్పుడు వస్తారు? ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మేమేం ఊరికినే రాలా, సబ్బు బిల్ల కొంటే లక్కీ డ్రాయర్ లో టోకెన్ వచ్చింది. డ్రాయర్ లో టోకెన్ ఒకటే వచ్చిందా, ఇంకేం రాలేదా? పిలేట్ కి రెక్కలు ఎలా గతికిచ్చావు? కాకి షాకుట్టు కింద పడితే దాని రెక్కలు తీసి అతికిచ్చాను. గద్దె పెట్టచ్చు కదా, ఇంకా పొడుగ్గా ఉంటాయి. గద్దె తీసి నెట్టికి పెడతాను, నాకు ఇంకా పొడుక్కుంటే ఎగురుకుంటే వెళ్ళొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వచ్చావే? పారం. అది పారం కాదు, కోలపారం ఉందానే పారన్. అది ఏమన్నావే? ఒరిజినల్ ఇదే. ఇదిగో అబ్బాయి, నాకు ఏసీ అంటే పడదు. నువ్వంటే ఫ్లోర్ లో ఎవడికి పడదు, అయినా చూడట్లే. ఇదిగో అబ్బాయి, ఏంటి పిలేట్ లో ఏసీ ఉంటదా? లేదు, పెద్ద గోసి ఉంటది. గాలి ఆడుద్దా? తలబెట్టి చూడు, ఆడిద్దో లేదో తెలిసిద్ది. పిచ్చేసా లేకుండా కూర్చోండి. కొండ ప్రాంతాల్లో సిగ్నల్ అందుద్దా? అందదు. మరి అడ్డు తప్పుకో. ఎందుకు? ఇంత పెద్ద కొండలు ఉంటే సిగ్నల్ ఎక్కడొత్తది? పాపకి ఫోన్ చెయ్యాలి. ఎర్ర పాప, చిన్న పాప, అది పొల్లెట్టు, ఎంత పెద్ద రాడ్డెట్టు కాదు, ఫ్లైట్ అది. ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేయాలి. రేపు స్నానం చేసి రావచ్చు వచ్చేటప్పుడు. నువ్వు తప్పుకో, లేపు. అబ్బో, డ్రైనేజ్ ఇది. ఇదిగో అబ్బాయి, ఏంటిది ఇక్కడ పెడుతున్నావు? సరపు నీళ్ళలో పెట్టి ఇలా ఊదేవనుకో ఎంత బుడగలు వస్తాయి. అది బుడగలు ఊదేది కాదు, బురద పంది మొహం దానే. ఇది బాంబులు చెక్ చేసేది. ఏ బాంబులైనా కనిపెడతాదా? అయితే భోజనం చేసినప్పుడు పక్కకు రా. కూర్చోడే. ఇదిగో అబ్బాయి, ఏంది? ఊరికే పిలిచా. ఈ ఈజిప్ట్ మమ్మీ మొహం దానే. సామాన్లు అంటే కింద పెట్టారు, పైన పెట్టండి. పైన అంటే ఇక్కడ కాదు, డిక్కీ ఉంటది, డిక్కీలో పెట్టండి. ఇంతకన్నా పెద్ద డిక్కీ ఎక్కడ ఉంటది ఫ్లైట్ లో? డిక్కీలో ఖాళీ ఉంటే తలబెట్టి పడుకో నువ్వు కూడా. కూర్చో. ఇదిగో అబ్బాయి, పిలేట్ లో తినడానికి ఏమీ లేవా? ఏం కావాలి నీకు? చల్ల పునుగులు. చల్ల పునుగులు లేవు కానీ పునుగులు ఉండే కావాలా? ముందేదో మిస్ అయ్యిందే. అదే పెడతా, తీసుకొచ్చి తిను. ఇదిగో అబ్బాయి, నాకు గుంత పునుగులు కావాలి. గుంతలు ఎంత ఉండాలో తెలుసా? ఎంతుంటే సరిపోతాయా? నాకు మిర్చి బజ్జీ కావాలి. మన దగ్గర ఇవన్నీ ఏముండవు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. వాళ్ళెవరమ్మా? మొగుళ్ళమ్మా. కూర్చో. ఫ్లైట్ టేకప్ అవుతుంది, జాగ్రత్త.
ఇదేంటో తెలుసా? ఈఫిల్ టవర్. దీన్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం రావడం ఎందుకు? ఇంటి దగ్గర నుంచే చూసేదాన్ని నేను. ఇంటి దగ్గర నుండి చూడటానికి అది బిఎస్ఎన్ఎల్ టవర్ కాదు, ఈఫిల్ టవర్. ఇంకో దిక్కుకి వెళ్దాం అబ్బాయి. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చైనా వాళ్ళ దగ్గరికి. చైనా వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు? వాళ్ళని ఇటు రమ్మను. యారు మరి, మీరు పెద్ద గ్యామర్గా ఉంటారు కదా, వాళ్ళే వస్తారు మిమ్మల్ని ఎత్తుక్కుంటా. ఇదిగో ఇదే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. పైమా ఏ అవ్వట్లేదురా ఎందుకో ఇదిగో అబ్బాయి, ఇంత పెద్ద గోడ మన ఊర్లో ఉంటే 10 ఊరోళ్ళు పండగ చేసుకునే వాళ్ళు. ఎందుకు? అందరూ వెళ్ళి పిడకలు కొట్టుకునే వాళ్ళం. పిడక మొక్కలారా, చైనా వాళ్ళకి పిడకలు కొడతారా? ఎక్కడ దొరికారే మీరు? ఈ గోడ తయారు చేసింది అటు నుంచి సైన్యం ఇటు రాటకుండా ఉండటానికి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇప్పుడు ఈజిప్ట్ కి వచ్చాం. ఇదేంటో తెలుసా? ఏంటిది? పిరమిడ్. బూతులు మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఏదైనా చూడాలనిపిస్తే వింతలు చూపి, నువ్వు బూతులు మాట్లాడక అందరి ముందు. కూతురు కాదమ్మా, అది నిజంగానే పిరమిడ్. ఏ పిర్ ఇందులో మమ్మీలు ఉంటారు. అబ్బాయి, మమ్మీల కోసం పిరమిడ్ కట్టారు, మరి డాడీల కోసం ఏం కట్టారు? సంకమీటి కట్టారు. మరి చూపించు, చూడండి. ఏయ్! ఫోటోలు తీసుకోండి. ఈజిప్ట్ పోలీస్. ఐఎమ్ కొండలరావు. వీళ్ళంతా ఎవరు? ప్యాసింజర్స్. షో మీ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా. వీసాలు పాస్పోర్ట్లు చూపించండి. వీసాలు గట్రా మా దగ్గర లేవు. వీసాలు లేకుండా ఎక్కారు ఫ్లైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖాళీగా ఉంటే ఎక్కేసాం. చెక్కిన్ అయిందని చెప్పారు. చెక్కిన్ అంటే ఏంటి? చికెన్ తెలుసు, చెక్కిన్ తెలియదు మాకు. ఏ మిస్టర్ కొండల్, షో మీ యువర్ పాస్పోర్ట్ వీసా. సార్, మై పాస్పోర్ట్ ఇస్ దేర్ ఆర్ పాస్పోర్ట్ నో. యువర్ అండర్ అరెస్ట్. సీజ్ ద ఫ్లైట్. నీ గూడు చెదిరింది. ఇదిగో అమ్మ, ఏ ఊరు మంది? వైజాగ్. ఏ దరిద్రుడా, ఇట్రా. లాస్ట్ టైం ఆటో మీద నా డబ్బులు తగలబెట్టావు, ఈసారి నా కార్ అమ్మి పెట్టావు. ఏంటిది అబ్బాయి? దామిని గారు, ఎలా అనిపించింది స్కిట్? నవ్వి 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 నాకు అసలు ఎనర్జీ లేదు. అంత అసలు మీరు రోజా గారు ఒకరిని కొట్టుకుంటూ నవ్వుకుంటున్నారు అక్కడ. సిమ్ము చింపేసావు, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, చాలా ఎంజాయ్ చేశాను. రోజా గారు, భాస్కర్ గారు, ఆటోది ఎంత సక్సెస్ అయిందో అంతకు మించి అని చెప్పొచ్చు. ఫ్లైట్ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇమ్ము ఎనర్జీ, వటకారం, డైలాగ్స్ అన్ని చాలా చాలా ఎంజాయ్ చేశారు. సూపర్ చేశారు అందరూ. వెరీ నైస్.